హాస్టల్స్ వల్ల మీరు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? ఏముంటుందమ్మా ఇదంతా ఈవినింగ్ పొద్దున్న ఈ అమ్మాయిలతోటి తిరగడము, ఇక్కడ ఏదో పార్కులో కూర్చున్నట్టు కూర్చోవడం, లేట్ నైట్ కూడా ఇదే ప్రాబ్లం. ఇక్కడ ఎవరు రెస్పాన్స్ ఉండదు, ప్లస్ శానిటేషన్ ప్రాబ్లం, ఇవన్నీ ఉన్నాయి. దానివల్ల ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే మొత్తం అందరూ వెళ్ళిపోయారు. వాళ్ళని అడిగితే మీరెందుకున్నారు, మీరు కూడా వెళ్ళిపోండి అని అంటారు. అది ప్రాబ్లం. అసలు ఓనర్స్ ఎందుకు ఇక్కడ నుంచి ఖాళీ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఓనర్స్కి? ఇక్కడ మెన్స్ హాస్టల్, జెంట్స్ హాస్టల్, లేడీస్ హాస్టల్ ఉందండి. ఈవినింగ్ ఒకసారి వస్తే మీకు తెలుస్తుంది ఇక్కడ స్టోరీ అండ్ ఏదో స్ట్రీట్ లాగా ఉండదు, ఏదో పార్కులో కూర్చొని అమ్మాయిలు కూర్చొని అబ్బాయిలు కూర్చొని మాట్లాడుకున్నట్టు ఉంటుంది. ఆ ప్రాబ్లం వల్ల ఇక్కడ ఫ్యామిలీస్ అయితే ఉండడానికి ఇష్టపడట్లేదు. వాళ్ళు కొంచెం ఇబ్బంది పడి వాళ్ళని ఏం అనలేక వాళ్ళ ముందు నిలబడలేకపోతున్నారు మేమంతా. అది ఇంత ప్రాబ్లం ఉంటే మీరు గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్ళలేదా? గవర్నమెంట్ దృష్టికి గవర్నమెంటే కదా వాళ్ళకు కన్స్ట్రక్షన్ చేసింది, వాళ్ళే కదా ఇచ్చింది. వాళ్ళకి తెలియదా ఇక్కడ ఫ్యామిలీస్ ఉన్నది, శానిటేషన్ ప్రాబ్లం అవుతుంది. యాక్చువల్గా ఈ శానిటేషన్ ఏమో హౌజెస్కు, ఇప్పుడు వచ్చి ఒక్కొక్క హాస్టల్లో 300 మందికి అది ఎట్లా సరిపోతుంది? అది తెలుసు కదా గవర్నమెంట్కి. ఇంకా వాళ్ళ స్పెషల్గా ఏం చెప్పమంటారు గవర్నమెంట్ వాళ్ళు? హాస్టల్స్కి కూడా ఒక పరిధిలో పర్మిషన్ ఇస్తారు, పరిధి దాటి ఇస్తున్నారా? పరిధి దాటే ఇస్తుండ్రు, 6 floors 7 floors ఇస్తున్నారు. చూడండి, అది పరిధి దాటినట్టే కదా. సరే, వాళ్ళ తర్వాత బీఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకుంటారు, గవర్నమెంట్కు డబ్బులు వస్తాయి. కానీ ఇక్కడ ఫ్యామిలీస్కి మాత్రం ఇబ్బంది ఉంటుంది. అది నైట్ వస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? నైట్ టైము ఇక తాగడము, కూర్చోవడము, సిగరెట్లు తాగడము, ఇక మేమే డోర్లు వేసుకొని కూర్చోవాల్సి వస్తుంది. మీ ఇళ్లలో మీరే డోర్లు వేసుకొని కూర్చుంటున్నారు వస్తుంది నైట్ ఈవినింగ్స్లో. ఇక్కడ చాలామంది 80% ఇళ్ళు ఇక్కడ వెళ్ళిపోయారంటే రెంట్స్కి ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఇక ఇక్కడ ఉన్న వాళ్ళం ఒక 4-5 ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళైతే ఇబ్బంది పడరు. అది మరి రెంట్కి ఇచ్చి వెళ్ళిపోయారు అంటున్నారు, మరి రెంటర్స్కి ఇబ్బంది లేదంటారా? వీళ్ళకి హాస్టల్స్కే రెంట్కి ఇచ్చి వెళ్ళిపోయారు. అది వాళ్ళకి రెంటల్స్కి ఇబ్బంది అని అంటే హాస్టల్ వాళ్ళకే ఇబ్బంది. రెంటర్స్కి ఎన్ని సంవత్సరాలు ఇచ్చున్నారు? మేము 20 సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి, ఈ వార్డు నుంచి. అది అసలు హాస్టల్స్ వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు ఉంటున్నాయి? ఇబ్బంది అంటే వాండర్స్ కూడా కొనుక్కోవాలి కదా, పైన ఉన్నారు వాండర్స్, వాళ్ళు కూడా కొనుక్కోవాలి. రెంటర్కి ఉన్న వాళ్ళు అంటే మేము కేకలేస్తాం, ఎందుకంటే మరి ఆ పిల్లలు మరి అంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారండి. మరి లాస్ట్లో కూడా ఆ డబ్బుల గురించి చూసుకున్నారు, కానీ పిల్లలు పాడైపోతున్నారు చెప్తలే వాళ్ళు. చాలా దారుణం, చెప్పలేము అసలు. అది హాస్టల్ ఆ అబ్బాయి కూడా చూసాడు కదా ఇందాక. ఏ మామూలు పిల్లలు ముద్దులు పెట్టుకుంటే చిరాగ్గా ఉంటుంది కదమ్మా. తల్లిదండ్రి కష్టపడుతున్నారు అక్కడ, కష్టపడినప్పుడు వాళ్ళు ఎంత బాగుండాలి పిల్లల్ని. పబ్లిక్ అంటే బొత్తిగా ఇళ్ళ మధ్యన పట్టించుకుంటలేదు మరి. ఇళ్ళ మధ్యన బొత్తు దారుణంగా హాస్టల్ ఇచ్చారు, ఆగలేదు మరి.